ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ అసలు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి అనేది చూద్దాం. సో సిఎస్ఐఆర్ యూజీసీ నెట్, గేట్, ఐఐటి జామ్, సియుఈటి ఇది 2 లెవెల్స్లో ఉంటుంది. యూజీ లెవెల్, పీజీ లెవెల్, ఐకార్ యూజీ లెవెల్, పీజీ లెవెల్, గ్యాట్బీ ఎగ్జామ్, నెస్ట్, ఐఐటి, జీబిల్స్ ఇవి టాప్ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో నెక్స్ట్ ఇవి ప్యాటర్న్ ఏంటి, వాటి ఎగ్జామ్ పర్పస్ ఏంటి అండ్ ఆ ఎగ్జామ్స్ జరిగే మంత్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ సిఎస్ఐఆర్ నెట్. ఎవరైతే పీజీ అయిపోయి పిహెచ్డి చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేది రాయాలి. మీరు ఈ నెట్ ఎగ్జామ్ రాశాక మీరు పిహెచ్డి చేయాలనుకోకపోతే ఆర్ ఎల్స్ మీరు కనుక టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా కూడా అప్లై చేసుకోవచ్చు యూనివర్సిటీస్లో. అండ్ ఈ ఎగ్జామ్ ఇయర్లీ 2 టైమ్స్ రిలీజ్ అవుతుంది. ఒకటి ఫిబ్రవరిలో, నెక్స్ట్ ఎగ్జామ్ సెప్టెంబర్. 2 టైమ్స్ అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ గేట్ బయోటెక్. ఎవరైతే బీటెక్ బయోటెక్నాలజీ కంప్లీట్ అయిపోయి ఎంటెక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి గేట్ బయోటెక్ ఎగ్జామ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఈ ఎగ్జామ్ ద్వారా మీరు ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇలాంటి టాప్ యూనివర్సిటీస్లో ఎంటెక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎంటెక్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీకు పిహెచ్డి కూడా చేయాలి అబ్రాడ్లో అని ఉంటే ఈ గేట్ స్కోర్ని యూజ్ చేసుకొని కొన్ని కంట్రీస్ అయితే మనకి ఎంఎస్ అలాగే పిహెచ్డి కూడా ఆఫర్ చేస్తాయి, లైక్ జర్మనీ అండ్ సింగపూర్. సో ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి ఫెబ్లో రిలీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఐఐటి జామ్ ఎగ్జామ్. సో ఇది ఇంటిగ్రేటెడ్ ఎగ్జామ్ అనమాట, అంటే జాయింట్ అడ్మిషన్ టెస్ట్. సో ఈ ఎగ్జామ్లో మనం ఎంఎస్సి యాజ్ వెల్ యాజ్ పిహెచ్డి రెండు కవర్ అయ్యేలాగా రాసేయచ్చు. సో ఎవరైతే డిగ్రీ అయిపోయిద్దో వాళ్ళు ఎంఎస్సి ప్లస్ పిహెచ్డి ఈ రెండు ఇంటిగ్రేటెడ్గా చేయాలి అనుకుంటే టాప్ ఇన్స్టిట్యూషన్స్లో యూ కెన్ గో ఫర్ ఐఐటి జామ్. నెక్స్ట్ సియుఈటి. ఇది యూజీ లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ పీజీ లెవెల్లో ఉంటుంది. సో యూజీ లెవెల్లో అంటే ఆఫ్టర్ ఇంటర్ మీరు కనుక టాప్ యూనివర్సిటీస్లో కనుక మీ బీఎస్సీ బయోటెక్నాలజీ చేయాలి అనుకుంటే యూ కెన్ ప్రిఫర్ సియుఈటి యూజీ. లేదు మా డిగ్రీ అయిపోయింది, పీజీ చేయాలి, మంచి యూనివర్సిటీస్లో చేయాలి ఆర్ ఎల్ స్టేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్లో చేయాలి అంటే యూ కెన్ గో ఫర్ సియుఈటి పీజీ. నెక్స్ట్ వచ్చి ఐకార్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ అనేది అగ్రికల్చరల్ పర్పస్ కోసం మీరు రాయాలి. సో మీకు కనుక అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే లైక్ హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఓషనోగ్రఫీ ఇలాంటివన్నీ థింగ్స్ మీరు కనుక చదవాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఐకార్. యూజీ ఉంది, పీజీ ఉంది. సో 2023 తర్వాత నుంచి ఈ ఎగ్జామ్ మీరు రాయాలంటే ఐఐటి రాయాలి, బట్ ఐకార్ వాళ్ళే మిమ్మల్ని అలాట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఐకార్ పీజీ కూడా ఉంది. సో ఎవరైతే బీఎస్సీలో అగ్రికల్చర్ చేసి ఉంటారో ఆర్ ఎల్స్ ఫారెస్ట్రీ ఆర్ ఎనీ అగ్రికల్చర్ అలీడ్ సైన్సెస్ చేసి ఉంటారో వాళ్ళు పీజీ కంటిన్యూ చేయడానికి ఐకార్ పీజీ ఎగ్జామ్ రాయొచ్చు. వీళ్ళకి స్టైఫండ్ కూడా వస్తుంది. సో ఈ ఐకార్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది జూన్ టు జూలై మధ్యలో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ గ్యాట్బీ ఎగ్జామ్. సో ఈ గ్యాట్బీ ఎగ్జామ్ పీజీ చేయడం కోసం జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. సో ఎంఎస్సి అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, ఎంవిఎస్సి. సో ఐఐటీస్, ఎన్ఐటీస్, జేఎన్యూ ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో కనుక మీరు పీజీ చేయాలి అనుకుంటే యూ కెన్ ప్రిఫర్ ఫర్ గ్యాట్బీ ఎగ్జామ్. అండ్ అలాగే ఎంఎస్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్స్. కొంతమంది ఎంఎస్సి కాదు ఎంటెక్ కూడా చేస్తే బాగుంటుంది ఎంఎస్సితో పాటు అనుకునే వాళ్ళు ఈ గ్యాట్బీ ఎగ్జామ్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది మిడ్ ఇయర్ లైక్ జూన్ టు జూలై ఆ టైంలో మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నెస్ట్ ఎగ్జామ్. ఇది నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. సో ఇది 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రోగ్రామ్. సో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటారో యూ కెన్ రైట్ నెస్ట్ ఎగ్జామ్. ఇది మేలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఐఐటి ఎగ్జామ్. సో ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. ఎవరైతే ఇంటర్ అయిపోయి డిగ్రీ ప్లస్ ఎంఎస్ మంచి ఇన్స్టిట్యూషన్స్, టాప్ ఇన్స్టిట్యూషన్స్లో చేయాలి అని అనుకుంటారో
సో ఇంటర్ అయిపోయిన వాళ్ళు రాసే ఎగ్జామ్ ఇది. ఐఐటి ఎగ్జాము, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాము 5 years ఉంటుంది. సో ఇది మే ఆర్ జూన్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ జీబిల్స్ ఎగ్జామ్. సో ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సు ఫర్ ఎంఎస్సి అండ్ పిహెచ్డి. ఎంఎస్సి పిహెచ్డి రెండు ఇంటిగ్రేటెడ్గా చేయాలి అనుకునే వాళ్ళు టాప్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బిట్స్ పిలాని, టాప్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎన్ఐటీస్ వీటిలో చేయాలనుకునే వాళ్ళకి ఈ జీబిల్స్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ లెవెల్స్లో ఏ ఎగ్జామ్స్ బెస్ట్. యూజీ లెవెల్. సో ఎవరైతే ఇంటర్ అయిపోయి డిగ్రీలో ద బెస్ట్ టాప్ ఇన్స్టిట్యూషన్స్లో చదవాలి అనుకుంటారో వాళ్ళకు ఉండే ఎగ్జామ్స్ సియుఈటి యూజీ, ఐకార్ యూజీ, నెస్ట్, ఐఐటి. ఈ ఎగ్జామ్స్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అన్నిటికీ అప్లై చేయాలా లేదా ఏదో ఒకటే బెస్ట్ చెప్పండి అంటే వీటిలో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. బట్ అన్ని ఎగ్జామ్స్కి అప్లై చేసుకోండి. ఎందులో వస్తే హ్యాపీగా మీరు అందులోకి వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ మై సజెషన్. నెక్స్ట్ పీజీ లెవెల్. ఎవరిదైతే డిగ్రీ అయిపోయింది, ఓకే, అట్లీస్ట్ ఎంఎస్సి నుంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో నాలెడ్జ్ఫుల్గా నేను నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు పీజీ లెవెల్లో రాసే ఎగ్జామ్స్ ఐఐటి జామ్, సియుఈటి పీజీ, ఐకార్ పీజీ, గ్యాట్-బి ఎగ్జామ్స్. పిహెచ్డి లెవెల్ అయితే సిఎస్ఐఆర్ నెట్, గేట్, జీబిల్స్. ఇంటిగ్రేటెడ్ ఇందులో 2 things ఉన్నాయి. డిగ్రీ ప్లస్ పీజీ ఈ 2 ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కలిపి చదవాలనుకుంటే యూ కెన్ రైట్ ఐఐటి ఎగ్జామ్. లేదు ఎంఎస్సి అండ్ పిహెచ్డి అంటే నెస్ట్ ఆర్ ఐఐటి ఎగ్జామ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్, సబ్జెక్ట్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇట్ మే బీ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎంఎస్క్యూస్ అంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్. ఒకే క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి, అవన్నీ మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఎన్ఏటీస్ అంటే మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఎగ్జాక్ట్గా వచ్చిన ఆన్సర్ ఏదైతే ఆ నెంబర్ ఉంటుందో అది మీరు ఎంటర్ చేయాలి. సో ఈ 3 ఫార్మాట్స్లో మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కొన్ని మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో బేసికల్గా సిలబస్ మీరు డిగ్రీలో ఏదైతే చదువుకుంటారో అదే సిలబస్ అయితే ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్ ద రైట్ ఎగ్జామ్ చూస్ చేసుకోవాలి అంటే మీరు ఒకవేళ ఇంటర్ అయిపోతే యూ గో ఫర్ సియుఈటి యూజీ, ఐకార్ యూజీ, నెస్ట్, ఐఐటి. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోతే కనుక ఐఐటి జామ్, సియుఈటి పీజీ, ఐకార్ పీజీ, గ్యాట్-బి. మీరు రీసెర్చ్ చేయాలి అనుకుంటే కనుక సిఎస్ఐఆర్ నెట్, గేట్ అండ్ జీబిల్స్. ఈ ఎగ్జామ్స్ రాస్తే టాప్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు మీకు మంచి ప్లేస్మెంట్స్, మంచి ఫ్యూచర్ అనేది కూడా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి ఇంకా మంచి నాలెడ్జబుల్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.